సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేశారంటూ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె కడప పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. వైఎస్ వివేక హత్య కేసులో అసలైన దోషులను 5 ఏళ్లుగా పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా లిక్కర్ షాపులు మారాయని ఆరోపించారు. ఓవైపు రైతులు, మరోవైపు నిరుద్యోగులు అల్లాడిపోతున్నా ఏమాత్రం పట్టించుకోలేదని షర్మిల ఫైర్ అయ్యారు. కడప ఎంపీ స్థానానికి ఈ రోజు నేను రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను పోటీ చేస్తున్నాను అంటే ఎందుకు పోటీ చేస్తున్నాను? ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలు అయ్యింది. చనిపోలేదు, హత్య చేశారు. గొడ్డలితో నరికి మరి క్రూరంగా హత్య చేస్తే వివేకానంద రెడ్డి గారి హత్యలో అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి భాగం ఉంది అని సిబిఐ చెప్తుంటే అయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు. మరి ఇది ఏమనాలి? అహంకారం కాకపోతే ఇది ఏమనాలి? 5 సంవత్సరాలుగా న్యాయం జరగాలి అని వివేకానంద రెడ్డి బిడ్డ కోర్టు తిరుగుతూనే ఉంది. అడగని చోటు లేదు, అరగని వారు లేరు. కానీ ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నెరవేర్చాయ్యా అంటే అదో మా లిక్కర్ షాప్ లో క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, భూమ్ అట, డిఎస్సీ కూడా అన్ని మొత్తం మద్యం షాపులో నెరవేర్చాడు మీ జగనన్న గారు. ఇందుకే ఓట్లేశారా? ఇందుకే గెలిపించారా? ఈ రోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ప్రచారం చేసి చెప్పాను, అమ్మా నువ్వు వెళ్ళి చెప్పు 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము, రైతులు ఎక్కడ నష్టపోతే వాళ్ళకు నిధి ఇచ్చేటట్టు, వాళ్ళకు లాభం ఇచ్చేటట్టు ఆ నిధిలో నుంచి ఏర్పాటు చేద్దాము అంటే నేను వెళ్ళి ప్రచారం చేశాను. 4000 కోట్లు ప్రతి సంవత్సరం 3000 కోట్లు ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం అయితే 4000 కోట్లు పంట నష్టపోతే పక్కన పెడతాము అన్నారు. ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం వచ్చినాక అసలు ప్రజలు అన్న సంగతే మర్చిపోయాడు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? అధికారంలోకి రాకముందు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారం లేకొచ్చిన వెంటనే భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి 5 సంవత్సరాలు అవుతుంది. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఇంకా 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మరి ఎందుకు భర్తీ చేయలేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట 23,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారం లేకొచ్చిన వెంటనే మెగా డిఎస్సీ అమలు చేస్తాను అన్నాడు. ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు డిఎస్సీ విడుదల చేస్తుంటే సిగ్గులేదా చంద్రబాబు అని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు ఏమైంది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పిన వాడు ఈ రోజు దగా డిఎస్సీతో 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఇచ్చారు? ఎన్నికలకు ముందు. అంటే 5 సంవత్సరాలు నిద్రపోయారు. కనీసం కుంభకర్ణుడైనా మేలే. 6 నెలలు నిద్రపోతారు, 6 నెలలు పని చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరం నిద్రపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు కాదు.